అసలు ఈ షో లక్ష్యం ఏమిటి అని. కేవలం బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఏదైనా? నేను చెప్తాను. మా మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఆంట్రప్రెనర్షిప్ అనే ఆలోచనని మేల్కొల్పడం, వాళ్లలో ఉండే ఆ ఉత్సాహాన్ని, శక్తిని పైకి తీసుకురావడం. ఓకే, మీకు చూపిస్తాను. మనం ఈ ప్రపంచాన్ని ఎలా మార్చగలమో నేను మీకు చూపిస్తాను. ఒక అద్భుతమైన ఐడియా, ఒక అద్భుతమైన ఇన్నోవేషన్, ఒక ప్యాషనేట్ ఫౌండర్, ఒక ముందు చూపున్న ఇన్వెస్టర్ కలిశారంటే ఎంత గొప్ప అద్భుతం జరుగుతుందో చూపిస్తాను. అలాంటి ఒక అద్భుతాన్ని చేసిన ఒక టీంని నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. సో గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఓబెన్ ఎలక్ట్రిక్కి. It's electric. It's fast. It's bold. This is power, style, and confidence. It's an EV with attitude. See you at the usual spot, 10 p.m. Let's ride the bold. The all-new Roar Easy Sigma. The bold electric. The first ever made in India for the world electric bike. Team Oben Electric. Madhumita, Dinkar ఇంకా సాగర్. మిమ్మల్ని అందరినీ మా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. Thank you. చాలా అద్భుతమైన బైక్. అలాగే చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఇట్స్ ఏ ఫస్ట్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా ఈవీ బైక్ ఫర్ ద వరల్డ్. సో మీకు కంగ్రాచులేషన్స్. Thank you very much. Thank you so much. నిజానికి ఆటోమొబైల్ చాలా కాంపిటేటివ్ బిజినెస్. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, అలాగే ఈ బైక్ని తయారు చేయాలనే ధైర్యం మీకు ఎలా వచ్చింది? ఈ ఐడియా మా ఇంట్లో నుంచే వచ్చింది, మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. మొట్టమొదట నాకు మా నాన్నగారు 2 వీలర్ డ్రైవ్ చేయడం నేర్పించారు. స్కూటర్ నుంచి ప్రారంభించాను, కానీ దొంగతనంగా నేను మా అన్నయ్య బైక్ తీసుకొని డ్రైవ్ చేసేదాన్ని. బీయింగ్ ఏ విమెన్, బీయింగ్ ఏ గర్ల్, బైక్ డ్రైవ్ చేయడం దాంట్లో సపరేట్ కిక్ ఉంది, ఒక మర్యాద కూడా ఉంది. తర్వాత ఇంకో స్టెప్ ముందుకేశాను. నా బిజినెస్ పార్ట్నర్ దినకర్ని మీట్ అయ్యాను, చదువు పూర్తి చేశాను. ఆయన R&D బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు, ఒక MMCలో పనిచేస్తూ ఉండేవారు. నాకేం ఐడియా వచ్చిందంటే ఒక స్టార్టప్ లేదా SMEనో మన భారతదేశంలో ఇన్నోవేషన్లో ఏదైనా డ్రైవ్ చేసేది ఉందా అని ఆలోచించాను. అప్పుడే నేను ఈ ఐడియాని నా పార్ట్నర్ దినకర్కి చెప్పాను. దిస్ ఈజ్ సంథింగ్ విష్ యూ డూ. సెల్ ఇన్నోవేషన్, సెల్ R&D యాజ్ ఎ సర్వీస్. అదేమో నా రెండో స్టెప్. R&D యాజ్ ఎ సర్వీస్గా కంపెనీ స్టార్ట్ చేశాం. అది మా మొదటి స్టార్టప్. ఇద్దరం కలిసి ప్రారంభించాం. 100 మంది ఉన్న టీంని రెడీ చేసాం. కోట్లల్లో బిజినెస్ని సిద్ధం చేసాం. చాలా ప్రొడక్ట్ కంపెనీలో పనిచేసాం. మేము ఈవీలో పనిచేయడం ప్రారంభించాం. తర్వాత మూడో స్టెప్ ఏంటంటే నేను ఒక ప్రొడక్ట్ కంపెనీని తయారు చేయగలనా అనిపించింది. మిలియన్స్ ఆఫ్ లైఫ్ని టచ్ చేసే విధంగా ఒక ప్రోడక్ట్ని రెడీ చేయగలనా అనిపించింది. అక్కడే ఈవీ జర్నీ ప్రారంభించాం. అక్కడి నుంచి ప్రారంభించిందే ఓబెన్ ఎలక్ట్రిక్. మా ఫస్ట్ హైరింగ్ వాస్ సాగర్. ఆయన ఇప్పుడు మా కో ఫౌండర్గా ఉన్నారు. ప్లస్ ఆయన ఒక ఫౌండర్గా ఉన్నారు, అది కూడా ఈయన ఈవీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. తర్వాత మేము ముగ్గురు కలిసి ఈరోజు మేము మీ ముందు ఈ స్టేజ్ మీద ఉన్నాం. ఓబెన్ ఎలక్ట్రిక్ యాజ్ ఏ కంపెనీ ఒక ప్యాషన్తో బిల్డ్ చేస్తున్నాం టు బికమ్ ఏ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ ఫ్రమ్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద గ్లోబ్.
మధుమిత గారు ఒక విషయం చెప్పండి, మీ డిజైనింగ్ జర్నీ ఎలా జరిగింది? ప్రోడక్టే ఒక హీరోగా ఉంటుంది. కస్టమర్ డెసిషన్ తీసుకునే ముందు ఆయన మైండ్లోకి వచ్చేది డిజైనే. డిజైన్ యాస్పిరేషన్గా ఉండాలి. సో మా ఎంటైర్ ఇన్ హౌస్ డిజైనింగ్, డెవలప్మెంట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తున్నాం. ప్రతి క్రిటికల్ కాంపోనెంట్ని మేమే చేస్తున్నాం. ఇక మా టార్గెట్ ఏమిటంటే ప్రోడక్ట్ ఈస్ అ హీరో. సో దాని మీద మొత్తం ఫోకస్ చేసి మా ఆర్ఎండి, ఈవీ బ్యాక్గ్రౌండ్, మా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిపి మేము ఇందులో ఇన్వెస్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు మీ కళ్ళ ముందున్న ప్రోడక్ట్ని మీరే చూస్తున్నారు. మేము చాలా ప్రోడక్ట్స్ గురించి చూస్తూ ఉంటాం. వాటికి ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దీనికి అసెంబ్లీ లైన్, ప్రొడక్షన్ లైన్ వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది, అవసరం అవుతుంది. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీరే చేశారా? ఇనిషియల్ వర్కింగ్ ప్రోటోటైప్ని మేమే సృష్టించాం. ఆ తర్వాత మొదటి సి రౌండ్ని మొదలుపెట్టాం. నిజం చెప్పాలంటే మీ డిజైన్ చాలా బాగా నచ్చిందండి. వెంటనే బండి ఎక్కేసి బయలుదేరిపోవాలి ఎక్కడికన్నా, అంటే చాలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని కోరిక కలిగింది. అవును సార్, కరెక్ట్. ఈ లక్ష్యం కోసమే మేము దీన్ని తయారు చేశాం. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ ప్రొడక్షన్ ని మీరే స్వయంగా చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ అవును. మీరే చేస్తున్నారు. సో చాలా పెద్ద టీమే అవసరం అవుతుంది కదా? అవును సార్. మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మాతో పాటు ఈరోజు 500 మంది వరకు ఉన్నారు. మాతో కలిసి పని చేస్తున్నారు. మా దగ్గర ఈ రోజు వరకు 100 నుండి 200 వరకు పొజిషన్స్ ఉన్నాయి. సో ప్రోడక్ట్ ని తయారు చేయడమే ఇక్కడ విషయం కాదు. దాంతో పాటు చాలా మంది మాతోటి జాయిన్ అవుతున్నారు. అందరూ వాళ్ళ ప్యాషన్ ద్వారానే మా దగ్గరికి వస్తున్నారు. ప్యాషన్ ఇక్కడ చాలా ముఖ్యమైంది. దీన్ని చూసినప్పుడు చాలా మంది ప్యాషన్ తో ఇందులో జాయిన్ అవుతారు, సందేహం లేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీతో ఉండే ప్యాషనెట్ ఇన్వెస్టర్ మా ప్యానెల్ లో కూడా ఉన్నారు. సందేశ్ గారు, మీరు ఎంతకాలంగా వీళ్ళతో కలిసి పనిచేస్తున్నారు? నేను దగ్గర 8 లేదా 9 నెలలు అయి ఉంటుంది. ముందుగా దినకర్ ఇంకా మధుమిత మేడం యుఎస్ నుంచి వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా హ్యూస్టన్లో ఉన్నారు. నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. వీళ్ళు హ్యూస్టన్లో ఉన్నట్టుగా నాకు తెలిసింది. నేను ఫ్లైట్లో వెళ్ళాను, వీళ్ళతో మాట్లాడాను. వీళ్ళిద్దరికి కూడా ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉంది. నాకు కంఫర్ట్ జోన్ అనిపించింది. ఆ తర్వాత మధుమిత మేడం చాలా ఫ్యాషనేట్ గా వాళ్ళ యొక్క బైక్ గురించి చెప్పారు, వాళ్ళ సప్లై చైన్ గురించి కూడా చెప్పారు. అది విన్న తర్వాత నేను కన్విన్స్ అయ్యాను. నేను వీళ్ళని వాషింగ్టన్ డీసీకి రమ్మని చెప్పాను. అక్కడ నాకు ఒక గ్రూప్ ఉంది, ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ అని. అక్కడ చాలా మంది ఫౌండర్స్ ఉన్నారు. చాలా మంది ఐఐటి వాళ్ళని కూడా వీళ్ళు కలిశారు. వాళ్ళు కూడా ఈ కంపెనీలో చాలా ఫ్యాషన్ ఉందని చెప్పారు. అందువల్ల నేను ఇందులో డబ్బు ఇన్వెస్ట్ చేశాను. అంతేకాదు నాతో పాటు నా గ్రూప్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. నేను 8 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. అలాగే మా వాళ్ళంతా కలిసి 8 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. టోటల్గా 16 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. మాకు ఏమనిపించిందంటే ఇటువంటి ఒక ఇన్నోవేషన్కి, మేక్ ఇన్ ఇండియాకి సపోర్ట్ చేయలేదంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? వీళ్ళ బైక్ ని మీరు డ్రైవ్ చేసి చూసారా సార్? నేను వీళ్ళ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను. దానికి సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉంటే చూపించండి. చూపించండి, ఆయన ఫోటో చూపించండి సార్. తర్వాత కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. ఇన్వెస్టర్స్ వీడియోలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపించండి. రీసెంట్గా మేము ఓపెన్ ఎలక్ట్రిక్స్లో ఇన్వెస్ట్ చేశాం. ఫౌండర్స్ అయిన మధుమిత అలాగే దినకర్ను చూసి మేము బాగా ఇంప్రెస్ అయ్యాం. వాళ్ళ నాలెడ్జ్, అలాగే యూజర్ టెక్నాలజీ, అలాగే వర్టికల్ ఇంటిగ్రేషన్, అలాగే ద గ్రోవింగ్ 2-వీలర్ మార్కెట్ ఇన్ ఇండియా, ఇదంతా విన్న తర్వాత ఓపెన్ ఎలక్ట్రిక్లో ఇన్వెస్ట్ చేయాలని అనిపించింది. వాళ్ళ ఇన్ హౌస్ టెక్నాలజీ, వాళ్ళ ఫ్యాక్టరీలో ఉన్న సేఫ్టీ ఫ్యూచర్స్, వాళ్ళు ఒక మంచి హై క్వాలిటీ ప్రోడక్ట్ ని డెలివరీ చేయగలరన్న నమ్మకం మాకు కలిగింది. అందుకే నేను చాలా ఎక్సైట్ అయి ఇన్వెస్ట్ చేశాను. ఇది సక్సెస్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఇండియాలో బాగా అభివృద్ధి చెందుతున్న ఈవీ మార్కెట్లో ఒక పెద్ద పొటెన్షియల్ అవుతుంది. ఒక ఫ్యామిలీగా మేము సస్టైనబిలిటీని బాగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. కానీ ఐ థాట్ దిస్ ఈజ్ అవర్ స్మాల్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు అవర్ ఎన్వైరన్మెంట్. ఐ ట్రూలీ బిలీవ్ ఓపెన్ ఎలక్ట్రిక్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ లీడర్షిప్, స్ట్రాటజీ, మార్కెట్ ఆపర్చునిటీ అండ్ రాబోయే రోజుల్లో వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. మీరు ఇంకో విషయం కూడా ఆడియన్స్ కి చెప్పాలని కోరుకుంటున్నాను. మీరు ఈ ఐడియా బాజ్ వేదిక మీదకి రావడానికి ముందే ఆయనతో పరిచయం ఉంది. మీ మాటలు ఎంతవరకు జరిగాయో నాకు తెలియదు. అందులో ఈ ఐడియా బాజ్ రోల్ ఏంటో మీరు కాస్త మా ఆడియన్స్ కూడా చెప్పండి. ఈ షోని చూసే అందరికీ నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఐడియా బాజ్ ప్లాట్ఫామ్ ద్వారానే మేము వీళ్ళని కలిసాం.
తర్వాత ఇక్కడ ఉన్న ఫౌండర్స్ అందరినీ నేను ఏం అప్పీల్ చేసుకుంటున్నానంటే ఈ ఐడియా బాజ్ ప్లాట్ఫామ్ ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో, అది ఈమెయిల్ కావచ్చు, లేదా లింక్డ్ఇన్ కావచ్చు, డైరెక్ట్ లేక ఇండైరెక్ట్ మార్కెటింగ్ కావచ్చు, మీరు మీ ఐడియాల్ని మా ప్లాట్ఫామ్ కి పంపించండి. మీ ఐడియా చాలా బాగుంది అంటే మీకు ఇక్కడికి వచ్చే అవకాశం కలుగుతుంది. తర్వాత ఐడియా బాజ్ నుంచి ఐడియా బాజ్ టీమ్ కి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని బిలీవ్ చేశారు. అంతేకాదు నాకు USA లో ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారు. ఐడియా బాస్ టీంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచి ఐడియాస్ ఖచ్చితంగా ఇక్కడికి చేరుకుంటాయి. చాలా మంచి ఐడియాస్ అయితే ఇక్కడికి చేరుకోవడానికి ముందే ఇన్వెస్టర్స్ దగ్గరికి చేరుకుంటున్నాయి. అదే వీళ్ళ విషయంలో జరిగింది. సందేశ్ సార్ని కలిసే ముందు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఐడియా బాజ్ యొక్క ఫౌండరు మా గొప్ప ఇన్వెస్టర్ కూడా. ఆయన ఎర్లీ స్టేజ్లో వచ్చారు. ఈరోజు ఆయన మాతో పాటే ఉన్నారు. వావ్. ఈ ప్రోడక్ట్ లాంచ్ ఎప్పుడు చేస్తారు? రోడ్ల మీద ఎప్పుడు చూడగలం? ఈరోజు మేము ఇక్కడి వరకు వచ్చాము అంటే బికాస్ ఆఫ్ దట్ వన్ పర్సన్ బిలీవర్, రైట్? ఆయనే మాతో పాటు ఉన్నారు. ఈరోజు మాతో పాటు వేల మంది కస్టమర్స్, వందలాదికి పైగా డీలర్స్, తర్వాత ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ 5 డిఫరెంట్ కంట్రీస్ ఆర్ బ్యాకింగ్ అస్ టుడే. ఈరోజు మేము ఆ స్టేజ్లో ఉన్నాం. అనుపమ్ సార్ అడిగిన దానికి నేను క్లారిఫై ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ఈ బైక్ ఫస్ట్ టైం కాదు, వీళ్ళ ఇంకో 2 మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఐ థింక్ మీరు మీ ప్రైస్ రైజింగ్ గురించి చెప్తారా? ఈ ప్రోడక్ట్ 99,000 నుండి మొదలవుతుంది. దీని గురించి నేను మీకు వివరంగా చెప్తాను. ఇండియాలో అందరికీ డిజైన్స్ అంటే చాలా ఇష్టం, అందుకనే మేము దీని డిజైన్ ని చాలా స్పోర్టివ్ గా చేసాం. ఈ బండి పర్ఫార్మెన్స్ ఎంతలా ఉంటుందంటే ఇది 0 to 40 కేవలం 3 seconds లో వెళ్తుంది. ఇంకా కేవలం 100 రూపాయల్లో 400 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అండ్ ప్లస్ ఈ రోజు ఏమేమి స్మార్ట్ ఫీచర్స్ వస్తున్నాయో ఆ స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఈ బండిలో చూడొచ్చు. ఇందులో కలర్ స్క్రీన్ ఉంది, రివర్స్ మోడ్ ఉంది, స్టోరేజ్ ఉంది, ఛార్జర్ ని మీతో పాటే తీసుకువెళ్ళొచ్చు, ఎక్కడా ఆగక్కర్లేదు. ఆ తర్వాత దీనంతటిని మొబైల్ యాప్ ద్వారా మీరు ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కలిపి దీని రేట్ ఎంతంటే కేవలం 99,999. వెరీ నైస్, వెరీ నైస్. దినకర్ గారు, మనతో ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన రోడ్ సేఫ్టీలో, మొబిలిటీలో ఎక్కువగా పనిచేస్తుంటారు. హాయ్ సార్. సార్, దీని గురించి మీకేమనిపిస్తోంది? ఫుల్ ప్రోడక్ట్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు విత్ R&D. యూజువల్లీ టేక్స్ సెవరల్ ఇయర్స్, రైట్? మీరు చాలా తక్కువ ఇయర్స్ లో అచీవ్ చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఈవీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏమిటంటే ద బ్యాటరీ అండ్ ద బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. మేబీ యూ కెన్ షేర్ సమ్ థాట్స్ ఆన్ దట్. దట్స్ ద వన్ క్వశ్చన్ ఐ హ్యావ్. బ్యాటరీలో వీఆర్ ద వన్ ఆఫ్ ద పైనియర్స్. మేమే ఇండియాలో LFP బ్యాటరీలతో 2-wheeler ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలు పెట్టాం. సాధారణంగా ఇండియాలో అమ్ముడుపోయే అన్ని ఎలక్ట్రిక్ 2-wheelers లోనూ ఒక పర్టికులర్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది, విచ్ ఇస్ లిథియం నికెల్ మ్యాగ్నీస్ కోబాల్. దాని ద్వారానే చేస్తారు. అందరూ నికెల్ మ్యాగ్నోస్ కోబాట్లో ఉన్నప్పుడు మేము లీథియం ద్వారా దీన్ని తయారు చేసాం. దీని ఇన్హైర్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు డబుల్ సేఫ్టీ అనేది ఉంటుంది. ఇందులో ఉండే టెంపరేచర్ రెసిస్టెన్స్ డబుల్గా ఉంటుంది, కాబట్టి అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం తక్కువ. And consumers like crazy ideas. Recently, Tata came up with the Harrier EV. They took the car to the Elephant Mountain in Kerala. They made it fly. Do you have any such crazy ideas to market your product? మాకు కూడా షేర్ చేసుకోవడానికి ఒక స్టోరీ ఉంది. మొదటిసారి ప్రీ ప్రొడక్షన్ ప్రోటోటైప్ ని బయట తీసుకొచ్చిన కంపెనీ మాదే. సో వాళ్ళని ఫ్రీగా వదిలేసాము. మా సైడ్ నుంచి ప్రోడక్ట్ ని ఎవరు అసలు కంట్రోల్ చేయరు. ఒక రెసార్ట్ ప్రాపర్టీ ఉంది అక్కడ నంది హిల్స్ దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ మీకు బెంగళూరులో నంది హిల్స్ తెలుసుంటే, సో వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ అతను నంది హిల్ బాటమ్ నుంచి టాప్ వరకు రోడ్ లో 3.5 minutes లో వెళ్ళి చేరుకున్నారు. అందులో 22 hairpin turns ఉన్నాయి. సో 3.5 minutes is like record set for a electric vehicle. And this was just pre-production prototypes. సరే, మీ అందరి ముందు నేను ఒకసారి బైక్ డ్రైవ్ చేస్తాను. ఇది చాలా స్మూత్ గా ఉంది. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ లో రోడ్ చేస్తుంది సార్. యా, బట్ లుకింగ్ వెరీ కూల్ కదా. వెరీ వెరీ.
సూపర్ బైక్. థ్యాంక్ యూ సార్. రండి ప్లీజ్. మీరు జర్నీ ఎలా ప్రారంభించారో చెప్పారు. ఇది ఒక గొప్ప సక్సెస్ఫుల్ స్టోరీ, మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అని చెప్పారు. ఎంతో మంది ఐడియా బాజులు మిమ్మల్ని ఇంట్లోంచి చూస్తున్నారు. వాళ్ళు చాలా ఐడియాస్తో చూస్తూ ఉండుంటారు. బహుశా వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతుంటారు, లేదా స్టార్ట్ చేసి ఉంటారు. ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రొడక్ట్ ఈజ్ ద హీరో. మీ ఆఫీస్లో మీ కస్టమర్ ఫోటోని అతికించి పెట్టండి. మీ కస్టమర్ ఎవరో ముందు మీరు నిర్ణయించుకోండి. వాళ్ళ కోసం ఆ ప్రోడక్ట్ రెడీ చేయండి. బట్ లవ్లీ, వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ ప్రోడక్టే వీళ్ళకి హీరో. అలాంటి హీరోస్ సూపర్ హిట్ సినిమాలనే ఇస్తూ ఉంటారు. సో మీ ఈ ప్రోడక్ట్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇస్తుందని మేము Thank you. కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ సో us. మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అద్భుతమైన ఐడియా బాజ్ సపోర్ట్, అలాగే ఒక గొప్ప ఇన్నోవేషన్. ఇది ఒక అద్భుతమైన సంగమం. ఇందులో మంచి మార్గాన్ని నిర్దేశించే ఇన్వెస్టర్ దొరికితే నిజంగా అద్భుతం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో అద్భుతాలు దేశంలోని మూలలో జరుగుతూ ఉంటాయి. మీ మనసులో కూడా ఏదైనా ఐడియా ఉంటే అది కూడా ఈ అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఇంట్లోనే కూర్చుని ఉండిపోకండి, ఇక్కడికి రండి. మీ ఐడియాని ఈ ప్రపంచానికి తెలియజేయండి. ఎందుకంటే ఇది భారతదేశపు స్టార్టప్ వేదిక ఐడియా బాజ్. ఐడియా మీది, డబ్బు మాది.